రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ దుమ్ములపేట తారక రామ్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు హాజరై కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం స్థానిక నాయకుడు ఎరిపల్లి రాము ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిపల్లి రాము స్థానిక నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు బలసాడి రంగారావు, తిరిది ఎల్లమ్మ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఆదేశాల మేరకు మా దుమ్ములపేట గ్రామంలో 10వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎరిపల్లి రాము గారి ఆధ్వర్యంలో పేదలందరికీ కూడా 200 చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మా కొండబాబు గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మా దుమ్ములపేట తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ప్రేమానంద చోడుపల్లి, దుమ్ములపేట 10వ వార్డు ఇన్ఛార్జి ఎరిపల్లి రాము గారు నేను. అది మా చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరం సందర్భంలో మా పుట్టినరోజుని జరిపించుకున్నాం. మరి ఆయుష ఆరోగ్యాలతో అయినా ఇంకా మాకు అనేక సేవలు చేయాలి. తర్వాత మా కొండబాబు ఆధ్వర్యంలో మేము ఇవన్నీ చీరలు పెంచుతామండి. మరి మా 200 చీరలు మేము ముసలోళ్ళకి మన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంలో మేము చీరలు పెంచుతామండి. మరి కలకాలం అయిన ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడుకు మర్యాదపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్న రైతులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరారు. ఈ కార్యక్రమంలో చింతాకుల భాస్కర్ రావు, కొప్పిశెట్టి సుధీర్, బాబీ, లండా వెంకటేష్, కొంప రామకృష్ణ, దేవర రమణ, కొండల అప్పారావు, స్థానిక దైవజనులు బాతు నాగేశ్వరరావు, దీపా బాబ్జీ, నాగులపల్లి వెంకటరమణ, కొప్పిశెట్టి హరిచంద్ర, గైఫూర్ శ్రీను, కోరుకొండ శ్రీను, జనసేన శ్రీను, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఒక సంక్షేమాన్ని నమ్ముకుంటే ప్రభుత్వ పరిపాలన జరిగితే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి అనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి జరుపుకోవాలండి. అలాగే గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అవే కాకుండా ఈ 5 ఏళ్ళలో కూడా ఎక్కడ కూడా రోడ్లు లేదు అన్న పరిస్థితి లేకుండా సక్రమంగా వేయాలని సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. దానికి అవకాశం ఉంటుంది. ఇది మన స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళాలి. అంటే వేళే తీసుకెళ్ళిపోవమ్మని నేను చెప్పట్లేదు. ఆయన ప్రయారిటీలో క్యాపిటల్ కన్స్ట్రక్షను, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముఖ్యమైనటువంటి విషయాలు. అవి పూర్తయ్యే లోపల మన విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మనం అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు, మన కూలి ప్రజలు కూడా వ్యవసాయం ఉంటేనే వాళ్ళకి వ్యవసాయ కూలీలుగా పనిచేయగలుగుతారు. అందుకని వ్యవసాయం నిలబెట్టుకునే ప్రక్రియ మనం జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ కాదు ఇంకా 2 టర్ములు అధికారంలో ఉండాలని చెప్పి ఈ మన రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఆయనకి అవకాశం భగవంతుడు కలగజేయాలని చెప్పి మనం అందరం కూడా ఆయన అడుగుజాడలో నడుచుకుని పార్టీ అభివృద్ధికి ఎల్లవేళ మనమంతా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు
మన కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. వేడుకలు జరిపించుకున్న సందర్భంగా మా పెద్దపాలెం గ్రామంలో మరి ఆయన 76వ జన్మదిన వేడుకల్లో మరి కేక్ కట్ చేసి గ్రామ పెద్దలు అలాగే కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కలిసి కట్ చేసుకోవడం జరిగింది. అయితే మా గ్రామంలో మరి గత 20 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు, గ్రామాభివృద్ధి లేదు. గ్రామంలో ఏ ఒక్క రూపాయి పనిచేసినా గవర్నమెంట్లో ఏ పని చేసినా అభివృద్ధి లేదు. అయితే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 20-25 సంవత్సరాల కిందట ఎప్పుడో మా చిన్నతనంలో చేసిన రోడ్లు ఇప్పుడు మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు కృషితో మరి ఇక్కడ సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ నుంచి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి మాకు కాలం అనుసంధానం చేసి రాజమండ్రి వాటర్ ఏలేరులోకి ఎలాగిస్తున్నారు అలాగే మాకు కూడా ఏలేరు వాటర్ మా సుబ్బారెడ్డి సాగర్కి ఇచ్చి మరి మాకు రెండు పంటలు పండడానికి నీరు అందించాలని మరి అధికారులు కోరుతున్నాం. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం కె గోపాలపురం పొలాల్లో అక్రమ మైనింగ్ నిర్వహించి మట్టిని తరలించుకుపోతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండేపల్లి మండలం కె గోపాలపురం గ్రామ సమీపంలో దళారీలు అక్రమ మైనింగ్ నిర్వహించి మట్టిని తరలించుకుపోతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని మొక్కలను సైతం పడగొట్టి మట్టిని తరలించుకుపోవడంపై చక్కటి వాతావరణం కూడా దళారీలు కాలుష్య వాతావరణంగా సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి అక్రమ మైనింగ్ అధికారులు అరికట్టి కాలుష్య నివారణకు కృషి చేయాలని వారు కోరారు.